ముక్తి రచయిత్రి బలభద్రపాత్రుని రమణి. సర్వసంగ పరిత్యాగంలో కాదు నాకు విముక్తి లభించేది, అనంతకోటి అనురాగ బంధాలతో నేను స్వేచ్ఛను కౌగలించుకుంటాను అన్నాడు రవీంద్రుడు. బిస్మిల్లా ఖాన్ని, గీతాంజలిని, లతా పాటని ఎవరైనా విమర్శిస్తే నేను వాళ్ళని విచిత్రంగా చూస్తాను. అలా నేను కొంతమంది వైపే చూడాల్సి వచ్చింది, కానీ చాలామంది మాత్రం నా వంక విచిత్రంగా చూస్తారు. కారణం నేను జీవించే పద్ధతి. 30 ఏళ్ళు వచ్చినా నేను పెళ్లి చేసుకోకపోవడం వాళ్ళకేదో నష్టం అన్నట్టుగా విచారించే హితేషులందరూ నన్ను దూరంగా ఉంచేశారు. దూరం నుండే నాకు సలహాలు ఇవ్వడానికి, జ్ఞానబోధ చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. నేను మాత్రం ఓ ఆఫీసర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నాను. వయసు చిన్నదేం కాదు, నా మంచి చెడు నేను ఆలోచించుకోగలను. కానీ వాళ్ళంతా నా జీవితం ఏదో గాడి తప్పిపోతోందని ఎందుకు బాధపడిపోతారో నాకు అర్థం కాదు. నేను ఒక్కదాన్ని సినిమాకి వెళ్ళడం, జైంట్ వీల్ ఎక్కడం, నా వెహికల్ ట్యాంక్ బండ్ దగ్గర పార్క్ చేసి నిశ్చలంగా ఉన్న నీళ్ల వంక చూస్తూ కాలం గడపడం వీళ్ళకేం నష్టం చేస్తాయో నాకు అర్థం కాదు. ఇవన్నీ ఓ 30 ఏళ్ళ బ్యాచులర్ చేయడా? ఇంకా మందు కొడతాడు, పేకాడతాడు కూడా, అయినా ఎవరు పట్టించుకోలేరు. వయసు అయిపోతోంది, తొందరపడు, రేపు పెద్ద వయసులో నిన్నెవరు చూస్తారు, నీకంటూ నీ కడుపున పుట్టిన బిడ్డలుండాలి కానీ అని మగాడికి చెవిలో ఇల్లు కట్టుకొని ఇలాగే పోర్తారా? ఆఫీస్ నుండి వస్తూ తెచ్చిన లిల్లీలని వాజులో అమర్చి టవలు నైటీ తీసుకుని స్నానానికి వెళ్ళాను. బయట నీలమ్మ ఎవరితోనో గట్టిగా మాట్లాడుతూ ఉండడం బాత్రూంలోకి వినపడుతోంది. ఆ సుందరమ్మకి బుద్ధి రాదు, వచ్చి కళ్ళ నీళ్ళెట్టుకుంటే చాలు అప్పో సొప్పో చేసి డబ్బిచ్చేస్తోంది. అదే వాళ్ళకి అలుసైపోయింది. ఇట్లాంటి వాళ్ళని చూస్తే పాపం కొద్దీ పురుషుడు, కర్మం కొద్దీ బిడ్డలు అన్నారు. ముసలాయనికి ఒంట్లో బాగుండలేదట. ఆడబిడ్డ తీసుకొచ్చి దింపి మీ మావని నువ్వే చూసుకోవాలి తల్లి అని అప్పగింతలు పెట్టిపోయింది అంటోంది పక్కింటి సీతమ్మ. నేను తలదుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి నీలమ్మా అని పిలవకపోతే పక్కింటి సీతమ్మ, మా వంటావిడ అలాగే గోడకి అటూ ఇటూ నిలబడి రాత్రంతా మాట్లాడుకుంటూ ఉండిపోతారనిపించింది. అమ్మా కాఫీ అంటూ కప్పు అందించి వెళ్ళిపోకుండా అక్కడే నిలబడి ఏదో చెప్పాలన్నట్టు చూడసాగింది నీలమ్మ. నేను ఆ రోజు వచ్చిన పోస్టు చూస్తూ కానీ మళ్ళీ వసుంధర గారి గురించేగా అన్నాను. నీలమ్మ వెంటనే అందుకుని అవునమ్మా, వసుంధరమ్మ మొన్న బస్సులోంచి దిగేటప్పుడు పడిందట, కాలు ఇంతలావను వాచింది. సాయంత్రం చూద్దామని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి పెద్ద పోట్లాట. పెద్ద కొడుకు ఎక్కడో చీటీ వేసి డబ్బులు తీసుకుని నెల నెలా కట్టకుండా ఎక్కొట్టి పారిపోయట. వాళ్ళొచ్చి ఈవిడ ప్రయాణం మీద కూర్చున్నారు. మెడలోంచి తాడు తీసి వాళ్ళకిచ్చి జమ కట్టుకోమని ప్రాధేయపడుతోంది అంది. ఇంకే సంపాదించి అప్పులు తీర్చే కల్పవృక్షంలాంటి తల్లి ఉందిగా, మళ్ళీ ఇంకో చోట అప్పు చేస్తాడు అన్నాను. అదేనమ్మా నా బాధంతా. పులి మీద పుట్టలా మంచం మీదున్న పక్షవాతం మామగారిని తీసుకొచ్చి దింపిపోయారు. రెండో కూతురు మొగుడికి ఉద్యోగం పోయింది కాబట్టి నెల నెల 2000 పంపమని ఉత్తరం రాసిందట. పంపకపోతే మరి వాళ్ళిద్దరూ ఏమైపోతారు పాపం అంటుంది. ఇక పెద్ద కూతురు రోగం పేరుతో వారం వారం వచ్చి అందినంత గుంజుకెళ్తుంది. కడుపును పుట్టిన నలుగురి వల్ల ఆ అమ్మకి సుఖం లేదు అంది. నలుగురి పిల్లలకి అంతో ఇంతో చదువు చెప్పించింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళ బాధ్యత ఇంకా ఈవిడది కాదు కదా. వదిలించుకోవడం పెద్ద కష్టం కాదు. ఆ మొగుడే ఈవిడ్ని వదిలిపెట్టిపోయాక
ఇంకా మామగారిని అత్తగారిని పట్టుకు వెళ్ళాడడం, సేవలు చేయడం అనవసరం. కాస్త విసుగ్గా అన్నాను. నీలమ్మ వెంటనే అద్గది, ఆ మాట వసుంధరమ్మతో ఓసారి చెప్పమ్మా, నువ్వంటే గౌరవం కదా, నీ మాట వింటుంది అంది. నేను చిన్నగా నవ్వి, సరేలే, రేపు ఆఫీస్లో లంచ్ టైంలో చెప్పి చూస్తాలే అన్నాను. వయసులో నాకంటే చాలా పెద్ద ఆవిడైనా ఆఫీసులో వసుంధర గారు నాకు సబార్డినేట్. రిటైర్మెంట్కు ఇంకో 2 సంవత్సరాలుంది. తాతల నాడు కట్టి శిథిలమైపోయిన బంగాళా పెంకుల ఇంట్లో మా వీధి చివరనే ఉంటుంది. నేను బండి మీద వెళుతూ ఎప్పుడైనా దారిలో కనిపిస్తే ఎక్కించుకుని తీసుకొస్తాను. ఆఫీస్లో కూడా పని విషయంగా ఆవిడ్ని పెద్దగా శ్రమ పెట్టను. నేను చూసినప్పుడల్లా ఎప్పుడు ఏదో వెతుక్కుంటూ కనిపిస్తుంది. ఏది జ్ఞాపకం ఉండదనుకుంటాను. నెరిసిన తలతో పాత నూలు చీరలో తురుష్కులు నాశనం చెయ్యగా మిగిలిన రామప్ప శిల్పంలా మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంటుంది. హవాయి చెప్పుల్లోంచి ఆవిడ పసుపు రాసిన పాదాలు కనిపిస్తుంటాయి. పెద్ద కుంకుమ బొట్టుతో నందివర్ధనమో గన్నేరో గుచ్చుకొని ఏదో గొణుగుతూ ఉంటుంది. నెలకి 10 రోజులు ఏదో ఒక కారణంతో లీవ్ పెడుతుంది. ఒకరోజు పెద్ద కూతురికి ఎపెండిసైటిస్ ఆపరేషను, ఇంకోసారి మనవడికి నీళ్ల విరేచనాలు, మరోసారి మామగారికి సీరియస్సు. నేను ఒక్కసారి మందలిస్తాను, చాలాసార్లు సరిపెట్టేసుకుంటాను. ఆ రోజు నాకు కల వచ్చింది. నేను వసుంధర చచ్చిపోయాం. నా శవం పక్కన ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. కానీ వసుంధర శవం చుట్టూ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మరుదులు అందరూ చేరి పెద్ద పెద్దగా శోకాలు పెడుతున్నారు. నా ఆత్మ విరగబడి నవ్వుతూ, మీరంతా ఏడుస్తున్నది వసుంధర మీద ప్రేమతో కాదు, ఇక నుండి కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి డబ్బులు తీసుకోలేమోమో అని అంది. వసుంధర ఆత్మ వెంటనే, నా పిఎఫ్, గ్రాడ్యుటీ అన్నీ సమానంగా పంచుకోండి అంది. వాళ్ళంతా ఆమె శవాన్ని వదిలిపెట్టి నాకు ఎక్కువ అంటే నాకు ఎక్కువ అని పోట్లాడుకోసాగారు. చూసావా, నీ వాళ్ళ కోసం నీ జీవితం అంతా కర్పూరంలా కరిగించేశావు. వాళ్ళకి నీ మీద కాదు, నీ డబ్బు మీదే ప్రేమ కసిగా అంది నా ఆత్మ. ఇంకో 2 సంవత్సరాలు నేను బతికుంటే పెద్ద కొడుక్కి పాలిటెక్నిక్ చదువు పూర్తయ్యేది. వాడు సంసారాన్ని పోషించేవాడు. ఈ దేవుడికన్నీ తొందరే అంది వసుంధర ఆత్మ. అప్పటికీ మృత్యుంజయ స్తోత్రం రోజు చదువుతూనే ఉండేదానివిగా పగలబడి నవ్వింది నా ఆత్మ. నేను లేకపోతే ఎంతమంది ఏడుస్తారో చూడు, నీకోసం ఏడిచేది ఎవరు గర్వంగా అంది వసుంధర ఆత్మ. అవును, ఎవరు రారే, ఏడవరే, నేను లేకపోతే చచ్చిపోతానన్న ప్రతాప్, నా కోసం జీవితాంతం ఎదురు చూస్తానన్న కళాధర్, నేను మా అమ్మ బలవంతం మీద వేరొకరిని చేసుకున్నా ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటాను అన్న భాస్కర్ బావ, అందరూ ఏమైపోయారు? నా ఆత్మ వాళ్ళని వెతకడం మొదలెట్టింది. ప్రతాప్ తన భార్యతో సినిమా హాల్లో కనిపించాడు. ఇంటర్వెల్లో ఓ స్నేహితుడు కలిసి నా మరణ వార్త అతని చెవిలో చెప్పాడు. నా ఆత్మ పక్కనే నిలబడి అతని మొహంలో భావాలు గమనిస్తోంది. అతను అయ్యో అన్నాడు. చేతిలోని కూల్ డ్రింక్స్ వెనక్కిచ్చేసి బాధతో ఇంటికి వెళ్ళిపోతాడేమో అనుకున్నా. కానీ అతను కూల్ డ్రింక్స్ తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమెకి ఒకటి ఇచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి ఏదో జోక్ చేశాడు. ఆమె కిలకిలా నవ్వింది. ఇదేనా వీడి ప్రేమ? మంచిదైంది, వీడిని పెళ్లి చేసుకోలేదు అనుకుని
నా ఆత్మ అక్కడి నుంచి కళాధారి ఇంటి ముందు ఆగిపోయింది. కళాధారి ఏదో మీటింగ్లో ఉన్నాడు. యాస్ట్రే సిగరెట్ పీకలతో నిండిపోయి ఉంది. నా మరణ వార్త టెలిగ్రామ్ రూపంలో అతన్ని చేరింది. అతని ముఖంలో రంగులు మారాయి. నాకు సంతోషం వేసింది. అతను మిగతా మెంబర్స్ వైపు తిరిగి, హైదరాబాద్లో మనకు మార్కెటింగ్ కండిషన్స్ చెప్పే మనిషి ఇప్పుడు లేడు. ఎవరైనా బాగా తెలుసున్న వాళ్ళు ఉంటే చెప్పండి. ఈ సంవత్సరం అక్కడ మన బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నాం. చిచ్చి, కొన్నాళ్ళు ఆగితే ఏమయ్యేదిట, చెప్పా చేయకుండా పోయింది. అన్నీ ఇలాంటి పనులే, మిడిమేలపు మనిషి అని విసుక్కున్నాడు. ఓ, నా బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు నీకు ఉపయోగపడుతుందని ఇన్నాళ్ళు నాతో స్నేహం నటించావా? మా నాయనే అనుకుని విరక్తిగా అక్కడ నుండి నా ఆత్మ ఎగిరి భాస్కర్ బావ ఇంటి ముందు వాలింది. విన్నావా, నీ మరదలు పోయిందిట అన్నాడెవడో స్నేహితుడు. అదే నా బాధ అన్నాడు భాస్కర్. నా ఆత్మ సంతోషంతో ఎగిరి గెంతులేసింది. దాన్ని చేసుకునుంటే బోలెడు డబ్బు వచ్చేది. ఇన్సూరెన్స్ అవి భారీగానే చేసి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఎవరు పాలవుతాయో. బతికినా సచ్చినా సంపాదించే పెళ్ళం అయితే బోలెడు లాభం. సీసా ఎత్తుకుని మరీ తాగుతూ చెప్పాడు. నా ఆత్మ ఈసారి మరీ సంతోషపడింది. మంచిదైంది. నేను వీళ్ళెవరినీ నమ్మి పెళ్లి చేసుకోలేదు. పలికిమాలని వెధవలు. ప్రతివాడు నా డబ్బు కోసం తప్ప నన్నుగా ప్రేమించలేదు. గాలిలో గిరికీలు కొడుతూ హహహా అని నవ్వుతుంటే మెలకు వచ్చేసింది. నాకు వచ్చింది పీడకల, మంచి కల ఏమో. పగలు మనసు పేటికలో బంధించి పెట్టిన ఆలోచనలన్నీ రాత్రిళ్ళు మూత తెరుచుకొని కలల రూపంలో వచ్చి మస్తిష్కాన్ని గజిబిజి చేసిపోతుంటాయి. బహుశా ఆలోచించడమే మనిషిని జంతువులా కాకుండా కాపాడుతుందనుకుంటా. కాసిని మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నాను. లంచ్ చేశారా? చిరునవ్వు తెచ్చుకొని వసుంధరిని అడిగాను. ఈరోజు శనివారం, ఏమీ తినను అంది కొంగు నిండా కప్పుకుంటూ. ఎవరితోనైనా మన పర్సనల్ ప్రాబ్లమ్స్ మాట్లాడడం తేలిక, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ప్రస్తావించడం ఇబ్బందైన సంగతి. నేను గొంతు సవరించుకుని, కుండుతూ నడుస్తున్నారే, ఏమైనా దెబ్బ తగిలిందా అన్నాను. లేదు, చెప్పు తెగింది వస్తూ ఉంటే అంది. మానసిక విశ్లేషణ ప్రారంభిస్తే ఆమె టాపిక్ క్లోజ్ చేసేసింది. కొనసాగించే మార్గం నాకు మిగల్చలేదు. నేను ఓసారి నా గ్లాసెస్ కళ్ళ నుండి తీసి తుడిచి మళ్ళీ పెట్టుకొని ఇంకో తలుపు తెరవడానికి ట్రై చేశాను. పిల్లలవి అయ్యి బాధ్యతలన్నీ తీరిపోయాయనుకుంటాను. రిటైర్ అయ్యాక పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? వసుంధర నా కళ్ళల్లోకి చూసింది. ఆ తర్వాత తల వంచుకొని, మీ తల్లిదండ్రులకి ఎంతమంది సంతానం అంది. ముగ్గురం. మా అన్నయ్యకి చెల్లెలకి పెళ్ళిళ్ళై సెటిల్ అయ్యారు. నేను ఇలా సెటిల్ అయ్యాను అన్నాను. మీ ఉద్దేశం ప్రకారం వాళ్ళకి ఇంకా మీ బాధ్యత ఉన్నట్టేగా అంది. నా బాధ్యత? నాకు నవ్వొచ్చింది. అన్నయ్యకి అమ్మా నాన్నలకి ప్రతి అవసరానికి ఆర్థికంగా సహాయపడేది నేను. చెల్లెలు కూడా నా మీద ఆధారపడుతూనే ఉంటుంది. వాళ్ళ బాధ్యతను నా మీద వేయాలనే చూస్తారు, కానీ నా గురించేం వాళ్లకు బాధలు లేవు. ఆ సంగతే ఆవిడతో చెప్పాను. వసుంధర జ్ఞానిలా నవ్వింది. చూసారా, పెళ్ళి అవడం కాకపోవడం వల్ల బాధ్యతలు తీరవు. అసలు బాధ్యతలకి పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధం లేదు. నన్ను కార్నర్ చేసిన ఆవిడ తెలివితేటలకు నాకు ఆశ్చర్యం వేసింది. అయినా పట్టు విడవకుండా, రెక్కలొచ్చేదాకానే తల్లి పక్షి పిల్లల్ని కాపాడుతుంది, ఆ తర్వాత వదిలిపెట్టేయాలి, లేకపోతే అవి ఎప్పటికీ వాటి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోవు అన్నాను.
హ్మ్. ఆ తర్వాత కూడా పట్టించుకుని వాటి గురించి మదనపడేంత మెదడు భగవంతుడు వాటికి ఇవ్వలేదు. ఆహ్, మనుషులకి అలా కాదు కదా! అంది. ఏదైనా డొంకతిరుడుగా ఇంతసేపు మాట్లాడడం నాకు వ్యర్థం అనిపించింది. హ్మ్. మీ మాటలు బట్టి చూస్తే మీరింకా మీ పిల్లల బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని కష్టపడుతున్నట్టుగా నాకు తోస్తోంది. పెద్ద వయసులో వాళ్ళు మీకు ఆసరాని కావాలి కానీ, ఇంకా మీరే వాళ్ళకి సర్వం సమకూర్చిపెట్టడం ఏమిటి? మీరు అందిన ప్రతి లోను తీశారు. మనకి పెన్షన్ స్కీమ్ కూడా లేదు. రేపు వచ్చే ఆ స్వల్ప మొత్తంలో మీ జీవితం ఎలా గడుస్తుంది? ఈ విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు గడపలేక ఆర్థికంగా మీ మీద ఆధారపడుతున్న పిల్లలు రేపు ముసలితనంలో మిమ్మల్ని చూస్తారనుకుంటున్నారా? కొద్దిగా స్వరం పెంచి తీవ్రంగా అడిగాను. అంతా విని వసుంధర అదే ప్రసన్నవదంతో, మీకు పిల్లలుంటే ఎందుకు చేస్తున్నానో అర్థమయ్యేది. ఇప్పుడు నేను వివరించినా మీకు మూర్ఖంగా అనిపిస్తుంది అంది. నేను మాట్లాడలేని విధంగా నన్ను దెబ్బ కొట్టింది అనిపించింది. మీ పెద్దమ్మాయి కడుపు నొప్పితో గింగిరాలు తిరుగుతుంటే వెంటనే ఆపరేషన్ చేయించకుండా ఆ 6,000కి రేపు రిటైర్ అయ్యాక వడ్డీ వస్తుందిగా, ఎందుకు ఖర్చు పెట్టాలి అని మీరు ఆలోచించగలరా? మీరు రెండో వాడిని అప్పుల వాళ్ళు రక్తం వచ్చేట్లు కొట్టి ప్రాణం తీస్తామని బెదిరిస్తే కళ్ళు మూసుకొని నాకెందుకులే అని కూర్చోగలరా? మీరిక్కడ కడుపు నిండా తింటూ అక్కడ పసికందులైన మీ మనవలు ఆకలితో ఏడుస్తుంటే తలుచుకోకుండా నిశ్చింతగా ఉండగలరా? మీ కళ్ళ ముందే మీ రెండో కూతుర్ని మొగుడు డబ్బు తీసుకురమ్మని బెల్టుతో గొడ్డును బాదినట్టు బాదుతుంటే తల తాకట్టు పెట్టైనా ఆ డబ్బిచ్చి పిల్లకి ఆ యమచర తప్పించుకోవాలనుకోరా? నువ్వు తప్ప నాకు గతి లేదు అంటూ గుమ్మంలోకి వచ్చిన వృద్ధుణ్ణి, నీ కొడుకు అతడి వల్ల లభ్యమయ్యే సుఖాలు నాకు లేవు గనుక పోయి 4 ఏళ్లలో మిస్టెత్తుకు బతుకు లేదా ఎందులోనైనా దూకి చావు అని మీరు అనగలరా? నేను అనలేను అని లేచి నిలబడింది. ఇవన్నీ ఆమె చాలా ప్రసంగానే చెప్పింది. ప్రతి ఉదయం సూర్యాస్తమయం ఎంత సహజమో తనిలా ప్రవర్తించడం అంతే సహజం అన్నట్టుగా చెప్పి నిలబడింది. మీరు వెళ్ళి పని చూసుకోండి అన్నాను. ఆమె మాటల్లో సెల్ఫ్ సింపతి లేదు. ఇలా నా మీద పడి పీక్కు తింటున్నారు, ఏం చెయ్యను అనే కంప్లైంట్ లేదు. రేపటి గురించి ఏం ఆలోచించారు అనే ప్రశ్నకి ముసలాయన ఉదాహరణ చెప్పింది. అంటే ఏ కొడుకైనా చూస్తే సరే లేదా ఎందులోనైనా దూకి చస్తుందన్నమాట. అసలు ప్రాబ్లమే లేదన్నట్టుగా అంతా ఆమె మాట్లాడాక సొల్యూషన్ గురించి నేను మాట్లాడడం వేస్ట్ అనిపించింది. ఆ సంఘటన తర్వాత నాకు వసుంధర క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఆమెను గమనించడం మాత్రం వైదేహి వచ్చి వెళ్ళిన తర్వాతే ప్రారంభించాను. వైదేహి మా పిన్ని కూతురు. ఫోన్లో, అక్క నా సమస్యలు ఒకటో రెండో ఎవరినైనా నీతో చెప్పను, ఎందుకైనా మంచిది ఒకసారి వచ్చి నీతో చెప్తేనే మంచిదేలే, రేపు వస్తున్నాను అని గుంటూరు నుండి ఫోన్ చేసింది. సాధారణంగా నా బంధువులు హైదరాబాద్ ఎవరొచ్చినా కోర్టు పనులుండో లేక స్టార్ హోటల్స్లో చెకప్ కోసమో పెళ్లి సంబంధాల కోసం వస్తారు. అవన్నీ నాకు పట్టవు. నేను మామూలుగా ఆఫీసులకు వచ్చేస్తాను. అమ్మ నాన్న అయితే మేము అంత దూరం నుండి వచ్చిన ఒక్క పూట కూడా ఇంట్లో ఉండవేమిటే అని సాధిస్తారు. ఇంట్లో ఉండి వాళ్ళ నస భరించడం కన్నా ఆఫీసుకి వెళ్ళడమే నాకు ఉత్తమంగా అనిపిస్తుంది. నేను పెళ్లి చేసుకోకుండా వాళ్ళ భాషలో మూడులా ఉండిపోవడం వాళ్ళకి ఎంత మనస్తాపంగా ఉందో రకరకాలుగా వర్ణించి చెప్తుంటారు. అమ్మైతే మాటక ముందు కంట తడి పెడుతుంది. అసలు ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయో వీళ్ళకి తెలియకపోవడమే వీళ్ళ ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. కానీ వైదేహి వస్తోందని నేను 2 రోజులు లీవ్ పెట్టాను. మా మధ్య బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. టీ సిప్ చేస్తూ, నీది బాధరబందీ లేని జీవితం, హాయిగా ఉన్నావు, పెళ్లి చేసుకుని నేను ఎన్ని బాధలు పడుతున్నా నీకు తెలియదు అంది వైదేహి. అదేమిటి,
శశాంక్ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావుగా, అతను నిన్ను చాలా బాగా చూసుకుంటాడని విన్నానే అన్నాను. "ఊహుం, శశాంక్ వల్ల నాకే బాధ లేదు, అంతా అతని వాళ్ళ వల్లే" దిగులుగా చెప్పింది. అత్తగారు ఆడబిడ్డలు కష్టాలు పెడుతున్నారా అడిగాను. కష్టాలని చెప్పలేను కానీ తెగ సమస్యలు లేవనెత్తుతారు. ఈయన ఒక్కడే కొడుకు అవడంతో ఏదొచ్చినా ఈయన మీద పడిపోతారు. అమ్మయ్యా అన్నయ్య ఈ పూట ఒక్క ఫోన్ కాల్ రావడం లేదు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్న పని లేదు అనుకోవడానికి లేకుండా ఉంది. 6 ఏళ్ళు నోరు మూసుకుని పడుకున్నాను. ఇంకా నా వల్ల కాలేదు. తెగేసి చెప్పాను, మీ వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు తగ్గించుకోలేదా, వాళ్ళతోనే ఉండి నన్ను వదులుకో అని అంది. ఫోన్ చేసి ఏమంటారు, డబ్బు అడుగుతారా అన్నాను. డబ్బు కన్నా విలువైనది ఆయన అటెన్షన్ తమ వైపుకు లాక్కొస్తారు. అత్తగారికి ఆ పూట బీపీ కాస్త రైజ్ అయినా, పెద్దాడబిడ్డ కొడుక్కి ఎంసెట్లో ర్యాంక్ వచ్చినా, రెండో ఆవిడ కూతురికి నెల తప్పినా, మా మామగారికి బంధువుల గురించి ఏదైనా కొత్త విషయం తెలిసిన వెంటనే ఈయనకి ఫోన్ చేసి గంటల సేపు మాట్లాడాల్సిందే. అన్నింటికి మేనమామ మేనత్త ముందుండాలి అనే బాధ్యతలు మా నెత్తన వేస్తారు. అసలు ఈ నడకుండా ఆ బావగారులు కూడా ఏ పని చేయరు. చాలా విచిత్రమైన మనుషులు అంది. వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడి నీ మీద విసుగు చూపిస్తాడా శశాంక్ అని అడిగాను. అబే, ఆయనకున్నంత ఓపిక ఎవరికీ ఉండదు. నన్ను విసుక్కోరు, నేనేమన్నా అసలు పట్టించుకోరు. మరి ఇంకేంటి? అదే నా బాధ. నేను ఇవన్నీ వదిలిపెట్టి మన కుటుంబం మన ఆనందం వీటికి ఎక్కువ టైం కేటాయించండి అంటే పట్టించుకోరు. వాళ్ళ మీద ఆయనకి చచ్చేంత ప్రేమ అక్కసుగా అంది. అందులో ఆయనకి సంతోషం ఉందేమో అన్నాను. ఎందుకుండాలి? పెళ్ళయ్యాక భార్యాభర్తలు తోడిది లోకంలో ఉండాలిగా. ఎవరైనా ఇలా అక్కల పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి నిత్యం ఆలోచిస్తున్నారా? వాళ్ళ ఇళ్లలో ఏం వచ్చినా పెళ్ళాంతో సహా హాజరవుతున్నారా? మా అన్నయ్యలు ఇలాగే చేస్తున్నారా? ఇంట్లో ఉన్న అమ్మా నాన్ననే పలకరించడం చాలా అరుదు అంది. చాలా అటాచ్మెంట్ అనుకుంటాను. ఎందుకంత అటాచ్మెంట్ అన్నది నా ప్రశ్న. వాళ్ళకి పెళ్ళిళ్ళయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకున్నాయి కదా. మామగారు అత్తగారు ఇంకా గట్టిగానే ఆరోగ్యంగానే ఉన్నారు కదా. లల్లీకి మైగ్రేన్ అట, చిన్నబాబుకి షుగర్ అట అని ఈయన బాధపడిపోవడం ఎందుకు? ఆమె చిరాకు చూస్తే తప్పకుండా అదో సమస్యగానే పరిణమించింది అనిపించింది. ఆ రాత్రి శశాంక్ ఫోన్ చేశాడు. మీకు నేను గుర్తురావడం విచిత్రంగా ఉంది, మీ వాళ్ళు ఉన్నారుగా, ఇంకా నేనెందుకు అని పుల్ల విరుపుగా మాట్లాడింది వైదేహి. వినడం సభ్యత కాదని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాతో వైదేహి రాత్రి చాలాసేపు మాట్లాడుతూనే ఉంది. శశాంక్ రేపు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్తా అన్నాడు అంది. నాకు శశాంక్ పట్ల విపరీతమైన జాలి కలిగింది. నెలకి 20,000 సంపాదించుకుంటూ ఎటువంటి చెడు గుణాలు లేని అతనికి తన వాళ్ళ గురించి ఆలోచించడానికి, వాళ్ళ సమస్యల్లో పాలు పంచుకోవడానికి కనీసమైన స్వేచ్ఛ లేదు. అతనికి తన తల్లిదండ్రుల కన్నా అక్క చెల్లెళ్ళన్న విపరీతమైన అభిమానం. ఆ అభిమానాన్ని చూపిస్తూ కాపాడుకుంటూ తనకిష్టమైన రీతిలో కనుక తను జీవిస్తే భార్య వదిలేస్తానని బెదిరిస్తుంది. అతను తన జీవితాన్ని తనకి ఇష్టం వచ్చిన పంథాలో బ్రతకలేకపోవడానికి కారణం పెళ్ళి అనేది వేడుకగా మొదలు ఎన్నెన్ని వేదనలు మిగులుస్తుందో కదా. ఆడపిల్ల పెళ్ళి వల్ల స్వేచ్ఛ కోల్పోతుందనుకున్నాను. మగవాడి పద్ధతి అంతే అన్నమాట అనిపించిందే తడవుగా అమ్మకి ఫోన్ చేసి, నేను పెళ్లి చేసుకుని ఉంటే మీ అందరికీ అడిగినప్పుడల్లా సహాయాలు చేయడం అయ్యేదా, అందుకు నాకు కృతజ్ఞతలు చూపించండి అని చెప్పాలనిపించింది. మరునాడు శశాంక్ వచ్చాడు. అతని మాట తీరు మననా చూస్తుంటే ఇతను ఇప్పుడే పరిచయమైన నాకే ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడే, ఇంకా తోడబుట్టి తనతో అనేక సంవత్సరాలు కలిసి పెరిగిన అక్కా చెల్లెళ్ళ మీద ఎంత చూపిస్తాడో అనిపించింది. సాయంత్రం పిక్చర్ ప్రోగ్రాం వేసుకున్నాం. సడన్గా వైదేహికి తలనొప్పి వచ్చింది. నా వల్ల టికెట్స్ వేస్ట్ అవడం ఎందుకు, మీరిద్దరు వెళ్ళండి అంది వైదేహి. అతను ఒప్పుకోలేదు. ఆమెకు తలపడుతూ ఆ తలనొప్పి తనకే వచ్చినంత బాధపడుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు.
ఆరుబయట వెన్నెల పుచ్చపువ్వులా వెరక్కాస్తోంది. వరండాలో హ్యాంగింగ్ చైర్లో కూర్చుని వసుంధరని వైదేహిని పోల్చి చూశాను. పీకలోతు సమస్యల్లో ఉన్న వసుంధర వాటి నుండి పారిపోవాలని కానీ తప్పించుకోవాలని కానీ అనుకోవడం లేదు. వాటితో పోరాడడంలోని సంతోషం వెతుక్కుంటోంది. అదే వైదేహి లేని సమస్యను సృష్టించుకొని మనసు పాడు చేసుకుంటోంది. బాధ్యతారహితమైన జీవితాన్ని కోరుకుంటూ దానికి స్వేచ్ఛ అని పేరు పెట్టుకుంటోంది. ఈ పెళ్ళి అనే సామాజిక కట్టుబాటుని ఒక ఆయుధంగా చేసుకుని స్త్రీ పురుషుణ్ణి కానీ పురుషుడు స్త్రీని కానీ ఎందుకు వాళ్ళ ఆనందాలను నియంత్రించి తమ గుప్పెటిలో పెట్టుకోవాలని చూస్తారో నాకు అర్థం కావడం లేదు. ఒక కుర్రాడు తనకిష్టమైనవి తింటాడు, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడతాడు, ఇష్టమైన పుస్తకాలు చదువుతాడు, ఇష్టమైన సినిమాలు చూస్తాడు, హాయిగా బ్రతుకుతాడు. అలాగే ఒక అమ్మాయి కూడా 20 ఏళ్ళు తనకిష్టమైన పద్ధతిలో తయారై ఇష్టమైన రకంగా ప్రవర్తిస్తుంది. ఆ ఇద్దరికీ పెళ్ళి అవుతుంది. ఇద్దరు ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ ఎవరికిష్టమైన రీతిలో వాళ్ళు బతకకుండా ఎదుటి వాళ్ళను తమ ఇష్టాలకు అనుగుణంగా మార్చుకోవాలనే పోరాటం మొదలెడతారు. ఆ పోరాటానికి ఆయుధాలుగా అలక, కోపం, తిట్లు, ఏడుపు, ఎడపాటు ప్రయోగిస్తుంటారు. పోరాడి పోరాడి అలసిపోయి ఎవరో ఒకరు లొంగిపోతారు. అవతలి వాళ్ళు అది తమ విజయంగా పొరబడతారు. కానీ దాంపత్యంలో పరాజయానికి అది నాంది. భాగస్వామికి చెప్పి చేయాల్సినవి, పంచుకోవలసినవి ఒక రహస్యపుటు అరలోకి చేరిపోతుంటాయి. ఆ అర తెరవగలిగే మనిషి వారికి తారసపడితే అతి సునాయాసంగా వీరు ఆ వ్యక్తికి చేరువైపోతారు. నాకు అనిపిస్తోంది 16 నుండి 25 ఏళ్లలోపు ప్రేమల ఆకర్షణ వల్ల కలిగేవి, 25 నుండి 40 వరకు కలిగేవి వ్యామోహాలు, కామంతో కూడుకున్నవి. 40 ఏళ్ల తర్వాత కలిగేవి సోలేస్ కోసం నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు, నువ్వైనా అర్థం చేసుకునే సానుభూతిని ఆశించే డిపెండెన్సీ. మరి ఇంతకీ ప్రేమ నిజంగా కలిగేది ఏ వయసులో? అర్థం కాకే నేను ఉండిపోయాననుకుంటా. లోపల నుండి శశాంక్ వైదేహిల నవ్వులు వినిపిస్తున్నాయి. నిన్న ఇదే సమయానికి తనకి జీవితం అంటేనే రోత పుడుతోందని అతని మీద కారాలు మిరియాలు నూరింది. ఈవేళ అతను రాగానే ఓసారి చెయ్యి వెయ్యగానే అన్నీ మర్చిపోయి కిలకిలా నవ్వుతోంది. ఎందులో దాగింది మాయా? ఆ తర్వాత రోజే వైదేహి శశాంక్ తనను వదిలి ఉండలేనంటున్నాడని చెప్పి అతనితో వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళితే వసుంధర సెలవు చీటీ కనిపించింది. మామగారికి ఒంట్లో బాగాలేదట. అందరి గురించి అనవసరంగా ఆలోచిస్తున్నామేమో, నాకెందుకో చాలా అలసటగా నీరసంగా అనిపిస్తోంది. ఇంటికి వెళ్ళిపోయి తాళం తీసుకుని వంటగదిలోకి వెళ్ళాను. కాఫీ డికాషన్ లేదు. నీలమ్మ ఊరికెళ్ళింది. పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. అవి కాస్త విరిగిపోయాయి. ఇప్పుడు బయటికెళ్ళి ఎవరు తెస్తారని అలాగే పడుకున్నాను. నిద్ర పట్టేసింది. నిద్ర లేచేసరికి సాయంత్రం అయినట్టుంది. అంతా చీకటిగా ఉంది. లేవబోతుంటే ఒళ్ళంతా నొప్పిగా, కళ్ళు మంటలుగా అనిపించాయి. లేచి లైట్ వేయడానికి కూడా కష్టంగా అనిపించింది. అమ్మ గుర్తుకొచ్చింది. బహుశా ఇన్నాళ్ళు నీలమ్మ సెలవు పెట్టకపోవడం వల్ల అమ్మ గుర్తుకు రాలేదనుకుంటా. ఎవరైనా వచ్చి కాసిన మంచినీళ్ళు ఇస్తే బాగుండు అనిపించింది. కళ్ళు మూసుకుంటే కలగాపులగంగా ఆలోచనలు. వైదేహి శశాంకులు గుర్తుకొస్తున్నారు. శశాంక్ ఆమెకు తలనొప్పి వస్తేనే ఎంతలా తల్లడిల్లిపోయాడు, ఎన్ని సపర్యలు చేశాడు అనుకోగానే నా మీద నాకే చిరాకేసింది. ఏమిటి వేళ నా మనసింత బేలగా తయారైంది? శరీరానికి చిన్నపాటి అనారోగ్యం వస్తేనే బేంబేలు పడి ఇన్నాళ్ళు నమ్మిన సిద్ధాంతాల్ని వదిలేసుకోవాలా? స్వేచ్ఛ అనేది 190 మందికి గగన కుసుమం. అలాంటిది నాకు పుష్కలంగా ఉంది. అటువంటి చిన్న చిన్న ప్రలోభాలకు లొంగకూడదు అనుకున్నాను. ఎవరో పిలుస్తున్నట్లు, తలుపు కొడుతున్నట్లు శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే గాఢాంధకారం. బలవంతాన లేచి గోడని తడిమి లైటు వేశాను. తలుపు కొడుతున్న ధ్వని, ఆ వెంటనే బజర్ చప్పుడు వినిపించాయి. అతి కష్టం మీద వెళ్ళి తలుపు తీస్తే రెయిన్ కోట్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.
ఎక్కడో చూసినట్టు ఉంది కానీ గుర్తుకు రావడం లేదు. పొడవుగా, బలిష్టంగా, కాస్త రఫ్గా కనిపించాడు. "ఆ, నేను ఎదురింట్లో మేడ మీద అద్దుకుంటాను, నంబరు రాబర్ట్" అన్నాడు వాలిపోతున్న కళ్ళను ప్రయత్నం మీద తెరుస్తూ. అయితే అన్నాను. అతని వెంటనే, ఇంటి వాళ్ళ గ్యాస్ సిలిండర్ లీక్ అవుతోంది, ఒక ఫోన్ చేసుకోవాలి అంటూ నన్ను తప్పించుకుని లోపలికి వచ్చాడు. ఆ చొరవకు నాకు చిరాకేసింది. ఫోన్ ఎక్కడా అని అడిగాడు. నేను ఇంకా నా అంగీకారం తెలపనే లేదు. కాస్త కోపంగా ఏదో అనేలోగానే తన ఉనికిని తనే చాటుతూ ఫోన్ గణగణా మ్రోగింది. నేను వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అన్నాను లోగొంతులో. అమ్మ అటు నుండి కంగారుగా, ఏమైందే, అంత నీరసంగా ఉంది నీ గొంతు అంది. నీరసం ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను, ఏమిటో చెప్పు విసుగ్గా అడిగాను. ఆవిడ మొదలెట్టింది. అన్నయ్య కూతురు పెద్ద మనిషి అయిందట, నేను ఉన్న పళాన బయలుదేరి రావాలట, వచ్చేటప్పుడు ఏం తేవాలో ఆవిడ లిస్టు చెప్తోంది. నాకు వినడానికి కూడా ఓపిక లేదు. తర్వాత మాట్లాడతానమ్మా అని ఫోన్ పెట్టేశాను. ఇంకా నిలబడలేనట్లు అక్కడే కూర్చుండిపోయాను. రాబర్ట్ దగ్గరకొచ్చి ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు. అని ఫోన్ వైపు చూపించాను, చేసుకొని త్వరగా వెళ్ళమన్నట్టుగా. అతను ఎమర్జెన్సీ సర్వీస్కి ఫోన్ చేశాడు. నేను గోడకు ఆనుకొని కళ్ళు మూసుకున్నాను. నా మీద ఎవరో చెయ్యి వేసిన స్పర్శకు అదాటుగా కళ్ళు తెరిచాను. రాబర్ట్ తన మోకాళ్ళ మీద కూర్చొని నాకు అతి చేరువుగా ఉన్నాడు. నాకు జీవితంలో మొదటిసారిగా భయం వేసింది. శారీరకంగా బలహీనంగా ఉన్నానేమో, నేను స్త్రీనని, ఒంటరిగా ఉన్నానని, అతను ఈ సమయంలో నన్ను బలాత్కరించవచ్చని అనిపించింది. అతని చెయ్యి భుజం మీద నుండి నా మెడ క్రిందికి వచ్చింది. ఏ వాట్ ఇస్ దిస్ అరిచాననుకున్నాను, కానీ నా గొంతు నాకే కీచుగా వచ్చింది. కరెంటు పోయింది. బయట వాన, కరెంటు పోవడం అంతా సింబాలిక్గా జరగబోయే సన్నివేశాన్ని సూచిస్తున్నట్లుగా అనిపించాయి. రాబర్ట్ తన ప్యాకెట్లో నుంచి అగ్గిపెట్టి తీసి పుల్లగీశాడు. ఆ వెలుగులో నా మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనపడిపోయి ఉండొచ్చు. క్యాండిల్ ఉందా, ఎమర్జెన్సీ లైట్ అయినా అన్నాడు. క్యాండిల్ టేబుల్ మీద అన్నాను. అతను వెతికి వెలిగించాడు. ఆ తర్వాత నాతో, మీకు చాలా జ్వరంగా ఉంది, క్రోసిన్ కానీ ఇంకేదైనా పారాసెటమాల్ కానీ ఇంట్లో ఉన్నాయా అని అడిగాడు. లేవు అన్నాను. అతను నేను లేవబోతుంటే వచ్చి ఆసరా ఇస్తున్నట్టుగా భుజం చుట్టూ చెయ్యి వేశాడు. నేను దూరం జరగబోయాను. డాక్టర్ ముట్టుకోకూడదంటే రోగం తగ్గదు అన్నాడు. ఆ మాటకి నేనెంతో రిలీఫ్గా ఫీల్ అయ్యి, మీరు డాక్టరా అన్నాను. అవును, ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా కిట్ పట్టుకొస్తాను, అప్పటికైనా మీకు నమ్మకం కలుగుతుందేమో, తలుపు తీసే ఉంచండి అని వెళ్ళిపోయాడు. చిత్రంగా అతను వెళ్ళిపోగానే నా ఒంటరితనం ఎక్కువైనట్టు అనిపించింది. క్యాండిల్ వెలుగులో జుట్టు ఉరెపోసుకొని సోఫాలో కూర్చున్న నా నీడ పొడుగ్గా పడి భయపెట్టసాగింది. అతను నన్ను ముట్టుకుంటే పడిన భయానికి ఈ భయానికి తేడా ఉంది. వాన చప్పుడు విచిత్రంగా వినిపిస్తోంది. గేటు తెరిచిన శబ్దం అయింది. నాలో నాకే తెలియని సన్నని సంతోష వీచిక. నా మనసు ఇంకో మనిషి తోడు ఇంతగా కోరుకుంటోందని మొదటిగా తెలిసిన ఆశ్చర్యకరమైన క్షణం. రాబర్ట్ లోపలికి వచ్చి రెయిన్ కోట్ విప్పి కార్పెట్కు దూరంగా పెట్టాడు. ఆ తర్వాత కిట్లో నుండి డిస్పోజబుల్ సిరింజ్ తీసి మందు ఎక్కిస్తూ, గ్యాస్ సిలిండర్ మార్చేశారు, మీరు ఫోన్ చేసుకొనిచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు. నాకు ఇంజెక్షనా కూడబలుకుంటూ అన్నాను. పైకి గాంభీర్యంగా నిర్లక్ష్యంగా కనిపిస్తూ కెనటిక్ హోండా మీద తిరిగే నాకు చాలా భయాలున్నాయి. ముఖ్యంగా గోడ మీద బల్లన్నా, ఇంజెక్షన్ అన్నా, పిల్లల్ని చాటలో పడుకోబెట్టి రక్తం వచ్చేటట్టు గుండెల మీద కొట్టుకుంటూ అడుక్కునే వాళ్ళన్నా చాలా చాలా భయం. వీలైనంతగా అవాయిడ్ చేస్తాను. అతను నా మాటను పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఇంత జ్వరం పెట్టుకుని ఇందాక ఫోన్లో మీ అమ్మగారితో బాగానే ఉన్నానని చెప్పారే అడిగాడు. అంత దూరాన ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పి
కంగారు పెట్టడం ఎందుకులేండి అన్నాను. నేనైతే మా మమ్మీ దగ్గర ఇప్పటికీ పసివాడిలా గారాలు పోతాను. ఆవిడ నా పక్కన కూర్చొని కంగారు పడిపోతూ ఉంటే ఎంజాయ్ చేస్తాను అన్నాడు. అతను నా బ్లౌజ్ స్లీవ్ పైకి తీసి బిగించి పట్టుకున్న చోట నొప్పిగా అనిపించింది. చాలా గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు. నాకు అది తొలి పురుష స్పర్శ కాదు. చాలాసార్లు డాక్టర్లు, బస్సులో కండక్టర్లు టచ్ చేస్తూనే ఉంటారు, కానీ ఇప్పుడెందుకో జిల్ మంది. "ఆ, నాకు భయం, నెమ్మదిగా ఇవ్వండి" అన్నాను. "ఏమిటిచ్చేది, ఎప్పుడో అయిపోయింది" అని వదిలేశాడు. నా ఆలోచనల్లో నేను ఉండి అతను ఇంజెక్షన్ ఇచ్చిన విషయం కూడా పట్టించుకోలేదన్నమాట. ఛ, నాకెందుకో నా మీద నాకే విసిగేసింది. "ఈ టాబ్లెట్స్ 3 పూటలా వేసుకోండి. ఇంతకీ ఏమైనా తాగారా?" సీరియస్గా అడిగాడు. నేను తల అడ్డంగా ఊపిపోయి కనిపించదేమోనని "ఆ, లేదు" అన్నాను. "ఎంటీ స్టమక్తో వేసుకోకూడదు" అన్నాడు. ఇంతలో కరెంటు వచ్చింది. లైట్ రాగానే అతను నా వైపు అదోలో చూసి తల పట్టుకున్నాడు. అప్పుడు గమనించాను. లైట్ రాగానే అతను నా వైపు అదోలో చూసి తల తిప్పుకున్నాడు. అప్పుడు గమనించాను. నా పైట పూర్తిగా నా ఒళ్ళో పడిపోయింది. గబాల్న సర్దుకున్నాను. ఈ గంటలో నాకు ఇష్టం లేనివి, కలలోనైనా ఊహించనివి చాలా చేశాను. నేను ఓ పురుషుడు ముందు నా స్త్రీత్వాన్ని గుర్తించడం అన్నింటికన్నా చిరాకైనది. "కిచెన్ ఏది, హార్లిక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా" అని అడిగాడు. అక్కర్లేదు" అన్నాను. "కావాలి, ఉన్నాయా" అడిగాడు. నేను చాలా తల నిలువుగా ఊపేశాను. క్యాండిల్ ఇంకా వెలుగుతూనే ఉంది. దానికి చీకట్లోనే విలువ. అతను నా వంటింట్లో ఉండడం, నేను ఇలా బయట కూర్చొని అతిథిలా వెయిట్ చేయడం వింతగా ఉంది. అతని కప్పులో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి షుగర్ కనపడలేదు, అందుకే కొంచెం ఎక్కువ పొడి వేశాను. "తాగేయండి, బాగానే ఉంటుంది" అన్నాడు. నేను గటగటా త్రాగేశాను. హాయిగా అనిపించింది. "ఇప్పుడు వేసుకోండి టాబ్లెట్లు" అందించాడు. "ఓ, ఇలా ఒంటరిగా ఉండడానికి చాలా సాహసం కావాలి" అన్నాడు. నేను ఠక్కున తలెత్తి చూశాను. ఒక స్త్రీ ఒంటరిగా బ్రతకగలగడం ఇతనికి కూడా వింతగా ఉందా? అతను నా కళ్ళల్లో ఫీలింగ్స్ను అర్థం చేసుకున్నట్టుగా నవ్వి, "ఒంటరితనానికి స్త్రీ పురుష భేదాలు లేవు. నాకు చాలా ఇష్టం లేని విషయాల్లో ఒంటరితనం మొదటిది. మా అమ్మ మా బ్రదర్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళింది. వెళ్ళిన వారంలో వచ్చేయమని 4 ఫోన్లు చేశాను" అన్నాడు. నా ఈగో చల్లబడింది. "మీరు ఈ కాలనీకి కొత్తగా వచ్చారా?" అన్నాను. "జస్ట్ 1 మంత్ అయింది. కర్నూలు నుండి వచ్చాం. ఫోన్ రావడానికి ఇంకా 10 రోజులు పడుతుందన్నారు. అందుకే మీకు ట్రబుల్ ఇచ్చాను. ఇల్లు గలావిడ కంగారు పడుతూ వచ్చి నన్ను నిద్ర లేపింది. లేకపోతే ఒక ప్రెషియస్ పేషెంట్ని మిస్ అయ్యేవాడిని" అని చిన్నగా నవ్వాడు. నేను నవ్వి, "నా పేరు సంధ్య" అన్నాను. "థ్యాంక్ యూ. ఇందాకటి నుంచి అడిగితే బాగుండదేమోనని అవస్థపడుతున్నాను" అన్నాడు. నేను నా ఉద్యోగ వివరాలు చెప్పాను. అతను నేను అడగకుండానే చాలా విషయాలు చెప్పాడు. అతనికి పెళ్ళయింది, కానీ ఇతనికి తన వాళ్లతో మాతృదేశంలో ఉన్న అటాచ్మెంట్ వల్ల స్టేట్స్లో సెటిల్ అవ్వాలన్న భార్య నిర్ణయాన్ని ఆమోదించలేకపోయాడు. అతని భార్య లీసా కూడా డాక్టరే. ఇతని కోసం కెరీర్ని వదులుకోవడం ఇష్టం లేక డైవోర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. విచిత్రమైన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్గా ఉండడం. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంది కూడా. పిల్లలు మొదటిసారి సర్కస్కి వెళ్ళి అద్భుతంగా ఫీల్ అయినట్టుగా ఫీల్ అయ్యాను నేను అతని పట్ల. రాబర్ట్ వాచ్ వంక చూసుకుంటూ, ఇంకా నేను వస్తాను, ప్రొద్దుటే వచ్చి చూస్తాను" అన్నాడు. ఓ గంట క్రితం అతను వచ్చినందుకు భయపడ్డాను. ఇప్పుడు అతను వెళ్ళిపోతానంటున్నందుకు బాధపడ్డాను. మనం చాలా గట్టిగా నమ్ముతూ వచ్చిన అభిప్రాయాలను, ఆదర్శాలను ఒక చిన్న సంఘటన చిన్నాభిన్నం చేసేయగలదని నాకు తెలిసింది. రాబర్ట్ వెళ్ళిపోతూ ఉంటే డోర్ వరకు వెళ్ళి, "ప్రొద్దుటే ఎన్ని గంటలకు వస్తారు?" అన్నాను. అతని కళ్ళు చికిలించి నవ్వి, "ప్రొద్దుటే" అని "గుడ్ నైట్" అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక చూశాను, అతని రెయిన్ కోట్ అక్కడే ఉంది. నాది కాని వస్తువు నా ఇంట్లో ఓ రాత్రి ఉండడం అదే ప్రథమం. తెల్లారేసరికా కదా జ్వరం తగ్గినట్టుగా అనిపించింది. లేచి బ్రష్ చేసుకుని పాల ప్యాకెట్ కోసం డోర్ తెరిచి బయటకు వెళ్ళాను.
వసుంధర ఒక చేత్తో చంటిపిల్ల చేయి పట్టుకొని ఇంకే చేత్తో తోటకూర కట్టలు పట్టుకొని మా ఇంటి ముందు నుండి వెళుతున్నదల్లా ఆగి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. నేను ఆశ్చర్యంగా, ఏమిటి అన్నాను. నాకు రాత్రి జ్వరం వచ్చిందని పేపర్లో కానీ పడలేదు కదా అనుకుంటూ. మీకు జ్వరం వచ్చిందని ఇందాక డాక్టర్ గారు మా మామగారిని చూడ్డానికి వచ్చినప్పుడు చెప్పారు. నీలమ్మ లేదుట్టుగా, వంట చేసుకోవద్దు, నేను భోజనం తీసుకొస్తాను అంది. ఆహా, నా కోసం శ్రమ పడకండి, బ్రెడ్ తెప్పించుకుంటాను అన్నాను. ఒక మనిషికి భోజనం పెట్టడం శ్రమ కాదు. మా పెద్దమ్మాయి పిల్లలు వచ్చారు, ఇది దాని కూతురే. నిన్న కుక్క కరిచిందట, ఇంజక్షన్లు చేయించడానికి తీసుకొచ్చింది అంది. "ఆ, మీ మామగారికి ఎలా ఉంది?" మర్యాదకి అడిగాను. రాత్రంతా ఆయాసంతో బాధపడ్డారు పాపం, అస్సలు నిద్రపోవడం లేదు అంది. ఆయాసంతో ఆయన ఒక్కడే జాగరణ చేయడం లేదని వసుంధర కళ్ళు చూస్తే తెలిసింది. అయినా ఆ మనిషిలో ఏమీ విసుగు కనిపించలేదు. మనవరాలని ముద్దులాడుతూ, ఒట్టి అల్లరి పిల్లండి, దీన్ని పట్టుకోవడం వాళ్ళ అమ్మ వల్ల కావడం లేదు అని మురిపంగా చెప్పింది. ఆ నిమిషంలో వసుంధర మొహం ఎవరైనా చూస్తే ఈవిడకు ఏ చీకు చింత లేదు, గొప్ప నిశ్చింత మనిషి అనుకోవడం తథ్యం. వసుంధర వెళ్ళిపోయాక లోపలికి వచ్చి డోర్ పక్కనే ఉన్న రెయిన్ కోట్ని చూస్తే రాత్రి అతడు చేసిన సహాయం గుర్తుకొచ్చింది. అప్రయత్నంగా గడియారం కేసి చూశాను. 7:30 అయింది. కాఫీ కలుపుతుండగా డోరు బెల్ మోగింది. ఒక్క ఉదుటున వెళ్ళి తలుపు తీశాను. రాబర్ట్ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, రండి రండి అన్నాను. అతను లోపలికి అడుగుపెట్టి నా చేతిని అందుకొని నాడి చూశాడు. డాక్టర్ అవడం పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది ఇతనికి అనుకున్నాను. 4 జాపండి అన్నాడు. ముందు కాఫీ తీసుకోండి, తర్వాత డ్యూటీ నవ్వుతూ అన్నాను. నో నో నో, ముందు చూపించండి పట్టుపట్టాడు. పరీక్ష చేశాక టెంపరేచర్ కూడా పెద్దగా లేనట్టుంది అన్నాడు. నేను వెళ్ళి కాఫీ తీసుకొచ్చాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళకండి, రెస్ట్ తీసుకోండి అన్నాడు. తగ్గిపోయిందిగా, నాకు ఇంట్లో ఉంటే బోరు అన్నాను. అయినా తప్పదు, రెస్ట్ చాలా ముఖ్యం. మీ కొలీగ్ వసుంధర గారికి చెప్పాను మిమ్మల్ని చూసుకోమని అన్నాడు. అనవసరంగా చెప్పారు, ఆవిడికి ఉన్నవి చాలావన్నా, ఎప్పుడూ ఏదో ఒకటి పాపం అన్నాను. మీకు తమాషా అయిన విషయం చెప్పనా? అతను నవ్వుతూ అడిగాడు. ఏమిటది? ఆవిడ తనవి సమస్యలనే అనుకోవడం లేదు, కానీ మీరు ఒంటరిగా ఉండడాన్ని గురించి జాలిపడింది. మంచి అమ్మాయి పాపం, ఎందుకో అలా ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తల్లిదండ్రులకైనా ఎందుకు పట్టించుకోవడం లేదు? తన ఈడు పిల్లలందరూ అటు ఇటు పిల్లల్ని ముగుళ్ళని తివేసుకుని తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఒక్కతిని చూస్తూ ఉంటే నా గుండె కరిగిపోతుంది అంది. నేను నమ్మలేకపోయాను. ఇది నేను ఊహించని విషయం. రకరకాల సమస్యలతో నిత్యం సతమతమయ్యే వసుంధర నన్ను చూసి జాలిపడేలాంటి స్థితిలో నేను ఉండడం అనేది నాకు జీర్ణం కాని విషయం. ఏమిటండి అలా అయిపోయారు అన్నాడు. నేను ఇష్టం లేక పెళ్లి చేసుకోలేదు, కానీ ఈ లోకం నాకు పెళ్లి కాలేదు అనుకుంటుంది ఎందుకు? కోపంతో నా గొంతు వణికింది. మీరు చూస్తుండగా నేను మేడ మీద నుంచి కింద పడి నేను పడలేదు, జంప్ చేశాను అంటే నమ్ముతారా? అది అంతే. లోక సహజం కాని విషయాలు జనం నమ్మడానికి ఇష్టపడరు అన్నాడు. మీరు నమ్మడం లేదా అడిగాను. నమ్ముతాను. మంచి అందం, మంచి ఉద్యోగం, తెలివితేటలు ఉన్న మీలాంటి వారికి పెళ్లి కాలేదంటే ఎలా నమ్ముతాను? తగ్గవాడు దొరకకాల ఉండిపోయారంటే నమ్ముతాను అన్నాడు. అతని మాటల్లో శ్లేషమైన ఉందేమోనని చూశాను. అదేం కనిపించలేదు. సరే, నేను ఇంక వెళ్ళొస్తాను అని లేచాడు. మీ ఫీజు అడిగాను. టైం వచ్చినప్పుడు అడిగి తీసుకుంటాను అని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం కూతురు చేత వసుంధర భోజనం పంపించింది. వద్దు అనలేకపోయాను. వంట చాలా రుచిగా చేసింది. సాయంత్రం బాల్కనీలో కూర్చొని రాబర్ట్ కోసం చూశాను. చీకటి పడుతుండగా వచ్చి తలెత్తి మా ఇంటికేసి చూశాడు. నేను అప్రయత్నంగా చెయ్యి ఊపాను. కాఫీ దొరుకుతుందా మేడం అడిగాడు. ష్యూర్ హుషారుగా అన్నాను.
అతను చొరవ తీసుకుని మాట్లాడడం, జోక్స్ వేయడం నాకేమీ అసహజంగా అనిపించలేదు. ఇద్దరం కాసేపు క్యారమ్స్ ఆడాం. ఇక్కడే భోజనం చేయకూడదు అన్నాను. ఈ ఆఫర్ ఓపెన్గా ఉంచండి, మెస్ తిండి విసుగు పుట్టినప్పుడు వస్తాను అన్నాడు. మరునాడు ప్రొద్దుట కూడా వచ్చి టెంపరేచర్ చూసి జ్వరం లేదు అని రూఢి అయ్యాక నాకు ఆఫీస్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. సాయంత్రాలు అతనితో క్యారమ్స్ ఆడడం మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళడం దాకా వచ్చింది మా పరిచయం. ఈ వారంలో షాపింగ్కి వెళ్ళి 4 చీరలు కొన్నాను. అద్దం ముందు ఉండే సమయం నాకు తెలియకుండానే పెరుగుతోంది. నీలమ్మ ఊరి నుంచి వచ్చింది. తను లేనప్పుడు నాకు జ్వరం వచ్చిందని తెలిసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. రాబర్ట్ మందిచ్చాడని తెలిసి అతనికి బోలెడు కృతజ్ఞతలు తెలిపింది. రాబర్ట్ భోజనానికి ఉన్న రోజున నేనే వంట చేశాను. సాంబారు చాలా బాగా చేశానని మెచ్చుకున్నాడు. అతని కాంప్లిమెంట్స్కి నేను పొంగిపోయాను. భోజనాలు అయ్యాక ఇద్దరం గార్డెన్లో కూర్చొని మ్యూజిక్ వింటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. ఉన్నట్టు రాబర్ట్ ముందుకు వంగి ఐ లవ్ యూ అన్నాడు. నేను అర్థం కానట్టు ఏంటి అన్నాను. అతను నా చెయ్యి పట్టుకుని ఐ మీన్ ఇట్ అన్నాడు. నేను చెయ్యి విదిలించుకుని వాట్ ఇస్ దిస్ అన్నాను. ఇష్టం, మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నాకు రిలీజియన్ ఫీలింగ్ లేదు అన్నాడు. పెళ్ళా? ఆశ్చర్యంగా అన్నాను. పెళ్ళి కాకుండా గడుపుదామా, దానికైనా ఓకేనే అన్నాడు. ఏమిటి మీ ఉద్దేశం? కోపంగా అడిగాను. తప్పుగా ఏం మాట్లాడాను? పెళ్ళి అంటే ఇష్టపడకపోతే పెళ్ళి కాకుండానే గడుపుదాం అన్నాను. మీ అభిప్రాయాలు గౌరవించడం నా ఉద్దేశం అన్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుడితో కాస్త క్లోజ్గా మూవ్ అయితే ఇదేనన్నమాట అర్థం. కోపంగా అన్నాను. క్షమించండి, మీకు ఏ వ్యామోహం ఆకర్షణ లేకపోతే నా కోసం ప్రత్యేకంగా ఎందుకు తయారయ్యారు? రుచిగా వంట చేసి నా కాంప్లిమెంట్స్ కోసం ఎందుకు ఎదురు చూశారు? నాతో కలిసి షైర్ అవ్వడానికి ఎందుకు ఉత్సాహం చూపించారు? ఇవన్నీ ఒక ఆడ స్నేహితురాలతోనే చేయొచ్చుగా అన్నాడు. నేను మాటలు రాక తలబడ్డాను. అతను నా దగ్గరగా జరిగి నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని పాపిటిలో ముద్దు పెడుతూ, సంధ్య, సృష్టి ధర్మాన్ని ఎదిరించేటంత బలవంతులం కాదు మనం. నువ్వు పంజరంలో కూర్చొని నేను మిగతా పక్షుల కంటే గొప్పదానిని అనుకుంటున్నావు. పంజరం తలుపు తెరుచుకుంటే నువ్వు వాటిలాగే ఎగరతావు, కూస్తావు అన్నాడు. నో అంటూ నేను అతని చేతులు తప్పించుకొని లేచి నిలబడ్డాను. నువ్వు భయపడి దూరంగా పారిపోతున్నావు. నిన్ను నువ్వు స్వర్గం అనుకొని ఇరుకు గదిలో ఖైదు చేసుకుంటున్నావు అన్నాడు. కాదు కాదు ఆలోచించుకుని తెలియచేయి, తొందర లేదు అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. అతని తోడు సాన్నిహిత్యం నేనెందుకు కోరుకున్నాను? నేను పువ్వులు కొనుక్కుంటే అతను పే చేస్తే ఎందుకు ఊరుకున్నాను? అతని డ్రైవింగ్లో వెనకాల కూర్చొని ఎందుకు రిలాక్స్ అయ్యాను? నాకు ఒంట్లో బాగాలేదని అతను తల్లడిల్లిపోతే ఎందుకు ఊరట చెందాను? అతనికి అందంగా కనిపించాలని ఎందుకు ఆరాటపడ్డాను? అన్నింటికీ ఒకే సమాధానం. అతని పురుషుడు, ఆపోజిట్ సెక్స్, కానీ పెళ్లిలాంటి ఆలోచన చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ స్నేహితుడే తాళి కట్టిన మరుక్షణం నుండి డిక్టేటర్ అవుతాడు అంటోంది. తెల్లవారుతుండగానే వైదేహి దిగింది. కళ్ళు తెరవగానే నా నుదుట ఇంత విభూతి అద్దింది. ఈరోజు నువ్వు నాతో ఒక చోటికి రావాలి అంది. ఏదైనా జాతర లేక ఎవరిదైనా పెళ్ళా అన్నాను. దానికి ఇలాంటి సరదాలు ఎక్కువ. అదేం కాదు, నిత్యానంద బాబా వారి ఆశ్రమానికి వెళ్ళాలి. కళ్ళు మూసుకుని చెంపలు టపటపా వాయించుకుంటూ అంది. ఏ తాయిత్తన్న కట్టి శశాంకను టోటల్గా మార్చేస్తావా అన్నాను. కాదే, నేనే మారిపోయాను. మొన్న గుంటూరు వచ్చారు. ఆయన దర్శన భాగ్యంతోనే చాలా సమస్యలు వాటంతటవే పరిష్కారం అయిపోయాయి. రమ్మన్నారు. హైదరాబాద్లో తన ఆశ్రమం చిరునామా చెప్పి రమ్మన్నారు. నువ్వు వస్తే నీకు మేలు కలుగుతుంది అంది. నేను వేపకాయ తిన్నట్టు మొహం పెట్టాను. కానీ వైదేహిది ఉడుంపట్టు, దాని నస భరించలేం. సరే ముందు నన్ను లేవని అని ఒప్పుకోక తప్పలేదు. ఆ రోజు
రాబర్ట్ రాడనుకున్నాను, కానీ హాస్పిటల్కి వెళ్లే ముందు టెన్షన్గా వచ్చి నా కాఫీ ఏది, చుట్టాలు వచ్చారని ఎగ్గొట్టాలనుకున్నారా అన్నాడు. నాకు సంతోషం కలిగింది. వైదేహికి పరిచయం చేశాను. ఆశ్రమానికి వెళ్తుంట్లో దారిలో అడిగింది, ఏమిటి కథ హుషారుగా కనిపిస్తున్నావు? ఏం లేదు అన్నాను. కానీ ఆశ్చర్యం వేసింది, నిన్నాళ్ళు నేను నిస్సారంగా నిరుత్సాహంగా ఉన్నానా అని. ఆశ్రమం అన్న బోర్డు దగ్గర నుంచి చాలా దూరం లోపలికి వెళ్తే గాని ఆశ్రమం రాలేదు. చుట్టూ మామిడి చెట్లు, పనస చెట్లతో ఆహ్లాదంగా ఉంది. కాషాయ వస్త్రాలతో ఆడామగ హడావుడిగా తిరుగుతున్నారు. వైదేహి నాతో గుసగుసగా బాబావారి మహిమలు చెప్తోంది. మా చిన్నాడబడ్డ భర్తకి ఢిల్లీ నుండి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పిన వారానికి ఆర్డర్స్ వచ్చాయి. శశాంక్ కడుపు నొప్పికి 10 రోజులు విభూతి పాలలో కలుపుకొని తాగంగానే తగ్గిపోయింది. ఇంకా నాకేమో ఇప్పుడు అని సిగ్గుపడి 3 నెల అంది. అంతా ఆయన మహిమేనా అడిగాను. ష్ అని లెంపలు వేసుకుంది. పొడవాటి హాల్లో సింహాసనం లాంటి దాని మీద బాబా కూర్చుని ఉన్నారు. పొడవాటి గెడ్డం, కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షలు, కుడి చేతి ఉంగరం వేలికి మాత్రం వజ్రపు టుంగరం, విరాళాల హుండీ దగదగా మెరుస్తోంది. వైదేహి వెళ్ళి సాష్టాంగపడింది. ఆమె తల మీద చెయ్యి వేసి దీవించి నా వైపు చూశాడు. వైదేహి నమస్కరించమని సైగలు చేసింది. నేను చేతులు జోడించాను. మా కజిన్ సంజాయిషిగా అంది వైదేహి. నిత్యానంద బాబాని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది నాకు. ముఖ్యంగా కుడి బుగ్గు మీద పెద్ద పుట్టుమచ్చ. ఎవరో నాకు బాగా తెలుసు. ఎవరు? నా మనసు వేగంగా ఆలోచిస్తోంది. వైదేహి తన ప్రాబ్లమ్స్ లిస్ట్ ఆయనతో ఏకరువు పడుతోంది. నాకు సడన్గా గుర్తు వచ్చేసింది. మీరు మా స్కూల్లో మ్యాథమెటిక్స్ చెప్పేవారు కదా, రామనాథ శర్మ సార్ అన్నాను. వైదేహి నా వైపు విచిత్రంగా చూసింది. బాబా చిరునవ్వుతో, పూర్వాశ్రమపు జ్ఞాపకాలన్నింటినీ తుడిచిపెట్టేశాకనే ఈ కాషాయం కట్టాను. ఇంకా వాటితో పని లేదు బిడ్డ. ఇప్పుడేం కావాలో చెప్పు అన్నాడు. నాకేం వద్దు, కానీ మీరు రామనాథ శర్మ సార్ అవునా కాదా అన్నాను కుతూహలంగా. ఆయన నిశ్చలంగా చూసి, గతం గతః, ఇప్పుడు ఆ పేరు పూర్వజీవితం చదించాను అన్నాడు. అంటే మీరు రామనాథ శర్మ సారే తృప్తిగా అన్నాను. లెక్కల సార్ అన్న నా లెక్క తప్పలేదు. ఆయన కాస్త చిరాకుగా, రామనాథ శర్మ కాదు, రామనాథ శాస్త్రి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. సర్వం త్యజించారా స్వామి అన్నాను. వైదేహి నా వంక భయంగా చూసింది. అవును గంభీరంగా అన్నాడు. మీ పేరులో శాస్త్రికి బదులు శర్మ అంటేనే భరించలేకపోయారు. పేరు మీద కూడా ఆశపోని మీరేం త్యజించినట్టు అన్నాను. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. పక్కన కూర్చుని వింజామరతో వేస్తున్న ఆడభక్తురాలు కూడా నా వంక గుర్రుమని చూసింది. బిడ్డల తప్పులు దిద్దడం గురువుగా నా బాధ్యత అన్నాడు. అయితే మరో ధర్మ సందేహం తీర్చండి స్వామి అన్నాను. అన్నాడు. సన్యసించగానే ఇలా అడవుల్లోకి ఎందుకు పారిపోయి వచ్చేస్తారు? విషయవాసనలు మనుషుల మధ్యలో ఉంటే ప్రలోభ పెడతాయనా అన్నాను. సంసార జీవితం నుండి ముక్తి పొందాక ఋష్యాశ్రమంలో ఉండడం ఆది నుండి వస్తోంది అన్నాడు. ఇక్కడ మీరు వేటికి దూరంగా ఉన్నారు స్వామి అన్నాను. లోపల నుండి సాంబారు ఘుమఘుమలు నా ముక్కు పుటాలకు తగులుతున్నాయి. నా చూపు ఆయన పక్కన కూర్చున్న ఆడ సన్యాసినుల మీద పడేసరికి గతుక్కుమన్నట్టు చూశాడు. పరమాత్మని యోగ సాధన ద్వారా చేరుకుంటే ముక్తి కలుగుతుంది. సుఖాలను త్యజిస్తే ఆనందం వశం అవుతుంది. ఈ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉంటే గాని ఆ ఆనందం అర్థం కాదు. అజ్ఞానంలోంచి నా బిడ్డలను జ్ఞాన మార్గంలోకి లాగడానికే నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. తెలియక ఏదేదో మాట్లాడింది స్వామి, క్షమించండి. దవడలు వాచేటట్లు మరోసారి లంపలేసుకుంటూ అంది వైదేహి. ఇంతలో ఒక కుర్రాడొచ్చి, ఆవిడ మళ్ళీ వచ్చారు స్వామి అని ఓ చీటీ అందించాడు. బాబా అది చదివి చిదానందంగా గడ్డం నిమురుకుంటూ,
ఎవరు ఎవరికి ఏమీ కారని, ప్రస్తుతం ఈ భార్యాభర్త అన్న బంధాలేవీ మిగలలేదని ఆమెతో చెప్పి విభూది ప్రసాదం ఇచ్చి పంపండి అన్నాడు. నాలో కుతూహలం ప్రవేశించింది. ఆ కుర్రాడు విభూతి పట్లం తీసుకుని వెళ్ళిపోయాక బాబా నాతో, యోగులకి స్వామీజీలకి భార్యాపిల్లలు అనే పాశాలు ఉండవు. చూశారుగా, పూర్వాశ్రమంలోని నా భార్య నా తండ్రి పోయాడన్న వార్త పట్టుకుని వచ్చి నన్ను తలకొరివి పెట్టుకుంటోంది. ఎవరు తండ్రి ఎవరు కొడుకు, నాకిప్పుడందరూ బిడ్డలే. హరి ఓం అన్నాడు. పట్టు వస్త్రాలు, కుషన్ సింహాసనం, ఏసీ కింద ముఖమల్ తివాచి, ఇదా సర్వసంగ పరిత్యాగం అంటే? ఇంతలో అనుకోని దుమారంలా రయ్యమని ఓ స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. స్వామి, అందరినీ కటాక్షిస్తారే, నేనేం పాపం చేశాను, నా మీద దయ చూపరు. ఆ తండ్రి ఆత్మకి శాంతి కలుగజేయండి, ఒక్కసారి వచ్చి చూడండి అంటూ భోరుమంది. నేను సంభ్రమంగా వసుంధర అన్నాను. వసుంధర కళ్ళు తుడుచుకుంటూ నా వైపు చూసి, మీరు ఇక్కడే ఉన్నారా అంది. ఈయన మీ ఆయన? విభ్రాంతిగా అడిగాను. 12 సంవత్సరాలయ్యింది ఈ బంధాలన్నీ త్యజించి. హరి ఓం అన్నాడు బాబా. 12 సంవత్సరాల్లో నేనేం కోరలేదు. ఎన్నెన్ని సమస్యలు వచ్చినా మీతో చెప్పలేదు. కన్నాను కాబట్టి బిడ్డల్ని పెంచాను. మీలాగా బాధ్యతలు లేని వాళ్ళని ఇంకా సాకుతున్నాను. చివరికి మీ తండ్రి కూడా. ఈరోజు మాత్రం కన్నీళ్లతో అర్థిస్తున్నాను. ఒక్కసారి రండి అంది. అజ్ఞానం, అవివేకం స్వాములు జనన మరణాలకి అతీతులు అన్నాడు. నేను లేచి వసుంధరని లేవనెత్తాను. సమస్యకు భయపడి దూరంగా పారిపోయిన ఈ స్వామీజీ మన సమస్యలనేం తీరుస్తారు? ఆయన పరిత్యజించింది కష్టాలని, విస్మరించింది బాధ్యతలని, భయపడేది బంధాలకి. ఆయన యోగి అవునో కాదో కానీ మీరు కర్మయోగి. పదండి, చేయవలసిన పనులు చాలా ఉండి ఉంటాయి, వాటిని పూర్తి చేద్దాం అన్నాను. వసుంధరతో పాటు నేను వైదేహి బయటికి నడుస్తుంటే స్వామీజీ హరి ఓం అని కొనుక్కున్నాడు. ఒక సన్యాసిని మంచినీళ్లు వెండి చెంబుతో అందించింది. వైదేహి ప్రయాణానికి సిద్ధమవుతుంటే గీతాంజలి అందిస్తూ చెప్పాను, సర్వసంగ పరిత్యాగంలో కాదు విముక్తి లభించేది, అనంతకోటి అనురాగ బంధాలతో ఆగండి ఆగండి. కథలో నుండి బయటికి వచ్చే ముందు ఒక్క చిన్న మాట. ఇంకా బోలెడన్ని కథలు వినాలంటే సభ్యత్వం తీసుకోండి, మర్చిపోరు కదూ.